రాష్ట్రపతిని ఎవరిని పెట్టిండు? ద్రౌపది ముర్మును పెట్టిండు. ఎందుకు పెట్టిండు? అంతకంటే ముందు ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడైనా ఉన్న మైనింగ్ కానీ ఇండస్ట్రీ కానీ ప్రాజెక్టులు చేయాలనుకుంటే అక్కడ గ్రామ సభ నిర్వహించి అక్కడ గ్రామ పెద్దల యొక్క తీర్మానం ప్రకారం ఆ సంతకాలు తీసుకొని అక్కడ ప్రాజెక్టు మొదలు పెట్టాలి. అనేక ఒడిశా రాష్ట్రంలో కూడా కావచ్చు, అదే ప్రకారం బీజేపీ ప్రభుత్వం పోతే అక్కడ ఇదొక పెసా చట్టం అనేది గ్రామ సభ నుంచి అడ్డు వచ్చి దీని కారణంగా అక్కడ ఉన్న ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఏమనుకున్నాడు నరేంద్ర మోడీ, ఈ చట్టాన్ని సవరణ చేయాలి, ఈ చట్టాన్ని సవరణ చేసినాకనే ప్రాజెక్టు మొదలు పెట్టాలని ప్లాన్ చేసి ఏం చేసి 2023లో ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి చేసి నూతన అటవీ సంరక్షణ చట్టాన్ని సవరణ తీసుకొచ్చి ఆ సవరణ చేసుకొని పెసా చట్టంలో గ్రామ సభ అనేది లేకుండా దానికి హక్కులు లేకుండా చేసి ఈరోజు ఇక్కడ మా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కావచ్చు, ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కావచ్చు, కగార్ పేరుతోటి మన ఖనిజ వనరులు దోచుకోవాలనేసి మైనింగ్ పేరుతోటి ప్రయత్నాలు అనేది చేస్తాను. అర్థమైందా? అక్కడ మన చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద ప్రాజెక్టులనే కాదు, మన చిన్న చిన్న ఊర్లలో ఉన్నా కూడా ఇసుక క్వారీలను కూడా పర్మిషన్ గ్రామ సభ తీర్మానం లేకుండా కూడా చేసి ఇసుకను తవ్వకపోయే పరిస్థితి మన ఆదివాసులు నిలబడతాము. ఆ ఇసుక వాళ్ళు తవ్వకపోతాడు కానీ మనం ఇల్లు కట్టుకుంటానికి, మన లోకల్లో ఉన్న ఆదివాసులు ఇల్లు కట్టుకుంటానికి ట్యాక్సులు కట్టాలి. ఇదేంటి పరిస్థితి? మన వనరులో వాళ్ళు దోచుకోపోతారు, మనం ఇల్లు కట్టుకుంటాము అంటున్నాం, ఇంకా మన ట్యాక్సులు కట్టాలి. అంటే ఈ ఇంతమైన దుర్బలమైన పరిస్థితిని తీసుకురావడానికి కారణం ఎవరు? ఇక్కడున్న ప్రభుత్వాలే కదా. వాళ్ళకి మనం నమ్మి ఓడిలేస్తే మనల్నే మోసం చేసే పరిస్థితి కనబడుతుంది. కన్నా మన వనరులని దోసుకపోతాను, వనరులను దోసుకుపోవచ్చు, మనకే ఆ వనరులపైన హక్కు లేకుండా చేసే ప్రయత్నం అనేది చేస్తాము. కాబట్టి దీనికోసం ఎదిరించడానికి కోసం ఈరోజు కావచ్చు మన జిల్లా వ్యాప్తంగా మన రాష్ట్ర మహాసభలు కూడా, మా తెలంగాణ ఆదివాసీ గిరిజన ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలు కూడా మనం నిర్ణయించుకోవడం జరిగింది. అందులోనే భాగంగా గ్రామాన